సముద్రం మధ్యలో ఆకాశాన్ని తాకుతున్న మంటలు, క్షణాల్లో బూడిదైపోయిన ఒక భారీ ఆయిల్ ట్యాంకర్. ఎటు చూసినా యుద్ధ వాతావరణం. నిన్నటిదాకా నివురుగప్పిన నిప్పులా ఉన్న పర్షియన్ గల్ఫ్ ఇప్పుడు అక్షరాల అగ్నిపర్వతంలా బద్దలైంది. పాకిస్తాన్ జెండాతో వెళ్తున్న ఒక నౌకపై ఇరాన్ ఏకంగా క్షిపణుల వర్షం కురిపించింది. ఎందుకు? పాకిస్తాన్ జెండా వెనుక ఉన్న అమెరికా మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ ఒక్క దాడితో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఎందుకు భగ్గుమనబోతున్నాయి? హర్మోజ్ జలసంధిలో ఒక భయంకరమైన ఘటన జరిగింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అంటే షార్ట్గా ఐఆర్జీసీ ఒక ఆయిల్ ట్యాంకర్పై మిసైల్స్తో విరుచుకుపడ్డారు. ఈ దాడితో ఆ ట్యాంకర్కు మంటలంటుకొని పూర్తిగా ధ్వంసమైంది. లోపల ఉన్న సిబ్బంది పరిస్థితి ఏంటన్నది ఇంకా మిస్టరీగానే ఉంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ నౌక మీద పాకిస్తాన్ జెండా ఉంది. మరి పాకిస్తాన్ నౌక మీద ఇరాన్ ఎందుకు దాడి చేసింది? ఇరాన్ వాదన ఏంటంటే, మా నిబంధనలు ఉల్లంఘించి మా హెచ్చరికలను లెక్క చేయకుండా ఆ నౌక మా జలాల్లోకి ప్రవేశించింది, అందుకే దాడి చేశామని. కానీ ఇంటర్నేషనల్ మీడియాలో వినిపిస్తున్న కథనాలు వేరు. ఆ నౌకపైకి పాకిస్తాన్ జెండాతో కనిపిస్తున్న దాని ముసుగులో అమెరికాకు అక్రమంగా చమురును తరలిస్తున్నారనేది ఇరాన్ అనుమానం. అమెరికా చేస్తున్న ఈ చీకటి వ్యాపారానికి ప్రతీకారంగానే ఇరాన్ ఈ దాడి చేసిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అసలు ఇరాన్ ఇంత అగ్రెసివ్గా ఎందుకు మారింది? దీనికి సమాధానం తెలియాలంటే మనం కొద్ది రోజులు వెనక్కి ఫిబ్రవరి 28కి వెళ్ళాలి. ఆ రోజు అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై దాడులు చేశాయి. దానికి కౌంటర్గా ఇరాన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అదే హర్మోజ్ జలసంధి దిగ్బంధనం. ప్రపంచ చమురు సరఫరాకు ఇదే ప్రధాన ద్వారం. దీన్ని ఇరాన్ తన పూర్తి కంట్రోల్లోకి తీసుకుంది. మా అనుమతి లేకుండా ఈ రూట్లో ఒక్క నౌక కూడా వెళ్లటానికి వీల్లేదని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. మార్చి 11న కూడా థాయిలాండ్కు చెందిన ఒక నౌకపై ఇలాగే దాడి జరిగింది. ఇరాన్, అమెరికా కొట్టుకుంటే మనకేంటి నష్టం అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు సమస్య. ఈ జలసంధిని ఇరాన్ మూసివేయటంతో గ్లోబల్ ఆయిల్ సప్లైలో ఏకంగా 20% స్తంభించిపోయింది. ప్రస్తుతం 85కి పైగా భారీ ఆయిల్ ట్యాంకర్లు ఎటూ వెళ్లలేక గల్ఫ్లోనే చిక్కుకుపోయాయి. సప్లై లేకపోవటంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $100 దాటేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఇండియాలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. దానివల్ల నిత్యావసర సరుకుల రేట్లు కూడా బగ్గుమంటాయి. ప్రస్తుతానికి ఈ సంక్షోభం ముదరకుండా ప్రపంచ దేశాలు దౌత్యపరంగా చర్చలు జరుపుతున్నాయి. కానీ పర్షియన్ గల్ఫ్లో యుద్ధ మేఘాలైతే చాలా దట్టంగా కమ్ముకున్నాయి. ఏ చిన్న పొరపాటు జరిగినా అది ఇంకో భారీ యుద్ధానికి దారితీయొచ్చు. మరి ఈ విషయంలో ఇరాన్ చేస్తున్నది కరెక్టే అంటారా? లేక అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహాల ముందు ఇరాన్ తలవంచక తప్పదా? కమెంట్ చేయండి.